నాకు ఎలాంటి సంబంధం లేదు. నటి జీవిత శ్రీనివాస క్రియేషన్స్ సంస్థపై దాడి చేసిన వెస్ట్ జోన్ పోలీసులు దొంగ నోట్లు స్వాధీనం చేసుకొని శ్రీనివాస్, రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్యక్తి నటి జీవిత తమ్ముడు అంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నటి జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు. జీవిత మాట్లాడుతూ, నాకు తెలిసి ఏమీ జరగలేదు, నాకేమీ తెలియదు. మీడియా నుంచి న్యూస్ వచ్చే వరకు మాకు న్యూస్ కూడా లేదు. అసలు మీడియా చెప్తున్న ప్లేస్లో శ్రీనివాస్ క్రియేషన్స్ కాదు, జో స్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. ఈ బ్యానర్లో పిఎస్వి గరుడవేగ అనే సినిమా జరుగుతోంది. హీరో లిస్ట్ నుంచి రాజశేఖర్ పేరు దాదాపుగా డిలీట్ అయిపోతున్న తరుణంలో ఒక ఆఫర్ వచ్చింది గరుడవేగ రూపంలో. కమర్షియల్గా, క్రిటిక్స్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రానికి దర్శకుడు అవడంతో సాధారణంగానే ఈ సినిమాపై హోప్స్ పెరిగాయి. పైగా సన్నీ లియోన్ కూడా రంగంలోకి దించి కిక్ పెంచే ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాపై మంచి బజ్ మొదలైంది. దాంతోపాటు రాజశేఖర్ కెరియర్కి సరికొత్త మార్గాలు తెరుచుకున్నట్టయింది. అయితే రాజశేఖరు షూటింగ్కి సరిగ్గా రాడని, ఉదయం పూట రాజశేఖర్ సెట్లో అసలు కనిపించడని చిత్రసీమలో చాలా బ్యాడ్ టాక్ నడిచింది. తన పాత అలవాట్లను రాజశేఖర్ మెల్లిమెల్లిగా వదులుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రాజశేఖర్కి హ్యాపీ డేస్ మొదలైనట్టే. అలాగే మా కంపెనీ తరఫున పనిచేసే 4 మేనేజర్స్లో శ్రీనివాస్ ఒకరు. మిగిలిన 3 మేనేజర్స్ పేర్లు సాయిరామ్, వెంకట్, బాలగోపాలు. అసలు శ్రీనివాస్కి ఏమైందనే విషయం అతన్నే అడగాలి తప్ప అతను మా వద్ద పనిచేస్తున్నాడనే కారణంతో వెంటనే జీవిత రాజశేఖర్ కార్యాలయంలో డబ్బులు దొరికాయని అంటున్నారు. మా ఇల్లు పక్కనే ఉంది, మాకు తెలియకుండా ఏమీ జరగదు. శ్రీనివాస్ అనే అతను నా బ్రదర్ అని, అతను అరెస్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. నా అసలు తమ్ముడు మురళీ శ్రీనివాస్ కిడ్నీ ఆపరేషన్ జరిగి అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. నా దగ్గర ఒక శ్రీనివాస్ పని చేయలేదు. నా సినిమా డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ అంతా అన్నపూర్ణలో జరుగుతోంది. అందరూ జో స్టార్ సినిమాని పిఎస్వి గరుడవేగ పనిచేస్తున్నట్లే. నా దగ్గర పనిచేస్తే నాకు సంబంధం ఉంటుందా? ఈ ఆఫీస్ నాది. అసలు శ్రీనివాస్ క్రియేషన్స్ ఎక్కడి నుండి వచ్చిందో ఫిలిం ఛాంబర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీసరు ఫోన్ చేయలేదు. నాకు ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాలేదు. ఇది మీడియా నుండి పుట్టిన వార్తే అన్నారు జీవిత రాజశేఖర్.